హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. వర్షాకాలం వచ్చేసింది కదండి. ఈ వర్షాలకి సాయంత్రం పూట వేడి వేడి పునుగులు వేసుకొని తింటే అబ్బా సూపర్ గా ఉంటుంది కదండి. ఈ రోజు మనం మా నెల్లూరు స్పెషల్ చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మీ సపోర్ట్ ని మాకు ఇవ్వండి. ఈ పునుగులకండి ఒక 4 గంటల ముందు 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినప్పప్పుని నానబెట్టి ఆ పిండిని మెత్తగా గ్రైండ్ చేసి ఓవర్ నైట్ పులావ్ పెట్టుకొని చేస్తే మాత్రం టేస్ట్ మీకు కరెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడు ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిలో సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయ, ఇంకా అల్లం, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కున్నవి వేసి రుచికి సరిపడేంత ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇందులో ఒక చిటికెడంతా సోడా ఉప్పు కూడా వేసి కలుపుకోవచ్చండి. ఇది మాత్రం కంప్లీట్ గా ఆప్షనల్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓవర్ నైట్ పులిసిన పిండి కదండి. బాగా ఉబ్బుతాయి మనకి పునుగులు అనేవి. లేదు వేసుకోవాలనుకుంటే ఒక చిటికెడంతా సోడా ఉప్పు వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ సోడా ఉప్పు వాడలేదు. ఇవన్నీ వేసి చక్కగా కలిపేసి ఈ బౌల్ ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ ని బాగా కాగనిద్దాం. ఆయిల్ బాగా కాగిపోయింది కదండి. ఇప్పుడు మీడియం మంటలో పెట్టుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, ఈ పునుగులు అనేవి మీడియం మంటలో వేగితేనే కరకరలాడుతూ బాగుంటాయి. అలాగే లోపల కూడా పిండి అనేది ఉండకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు మనం చేతితోటి ఇలా చిన్న చిన్న ముద్దలుగా పునుగులు అనేవి వేసుకుందాం. పెద్ద పెద్దగా వేసుకోకండి. ఇవి చిన్నగా వేసుకుంటేనే తినడానికి వీలుగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. వర్షాకాలం కానీ చలికాలం కానీ మీరు నెల్లూరు సైడ్ రోడ్ల మీద కనుక వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా స్ట్రీట్ కి ఒక 2-3 షాప్స్ అన్నా ఉంటాయండి ఇలా పునుగుల షాప్స్. అండ్ అన్ని షాపుల్లో రష్ ఉంటుందంటే నమ్మండి, దీనికి ఉన్న డిమాండ్ అటువంటిది. అంత టేస్టీగా ఉండే ఐటమ్ ని మనం ఇంట్లో చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందులోనూ వీటికి కాంబినేషన్ గా ధనియాల కారం అని చేస్తారండి. మా సైడ్ చాలా స్పెషల్ అది ఎలా చేసుకోవాలో మనం ఆల్రెడీ వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, చూసేసేయండి. చూసారు కదండి, పునుగులు ఒకవైపు బాగా వేగిపోయాయి. ఇలా వీటిని కదుపుతూ వేపడం వల్ల అన్ని వైపులా చక్కగా కాలి మనకి క్రిస్పీగా వస్తాయండి పునుగులు అనేవి. చూస్తున్నారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నామంటే మనకి పునుగులు లోపల కూడా చక్కగా పిండి ఉడికిపోయి బయటకి క్రిస్పీగా బాగా వస్తాయండి. గుర్తుంచుకోండి, ఇది మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలి. మనం కనుక హై ఫ్లేమ్ పెట్టామంటే బయటకి మనకి బాగా కలర్ అయితే కనిపిస్తుంది కానీ లోపల పిండి మాత్రం ఉడకకుండా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. ఇలాగే తర్వాత బ్యాచ్ కూడా వేసి పిండి అంతా ఇలాగే కాల్చేసుకున్నాం. ఇది ఈవినింగ్ స్నాక్ గానే కాకుండా పిల్లలకి కనుక మార్నింగ్ టైమ్స్ లో బ్రేక్ఫాస్ట్ గా పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. బాక్స్ లో పెట్టినా కానీ దాని క్రిస్పీనెస్ పోదు అండ్ టేస్ట్ అస్సలకి మారదు. మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తీసుకెళ్లేదాన్నండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అడిగి మరి మమ్మీని. సో పిల్లలకైతే ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. వీటికైతే ధనియాల కారంతో టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుందండి. ధనియాల కారం కొంచెం కారం అనిపించే వాళ్ళు చట్నీతో అయినా చేసుకొని తినచ్చు. ఇంత టేస్టీగా క్రిస్పీగా ఉండే మా నెల్లూరు స్పెషల్ ఈ చిట్టి పునుగులు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి అవి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.